జమాఅతే ఇస్లామీ హిందూ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికత నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ నెలలో అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లుగా సంస్థ సభ్యులు జమీలా హనీఫా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్నటువంటి అనర్థాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతోందని, నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలకు తీసుకుని వెళ్లేందుకు జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సంస్థ దేశంలో 75 ఏళ్ల నుంచి సమాజ సంస్కరణకే కృషి చేస్తోందని గుర్తు చేశారు. నైతిక మార్పు కోసం ఒక మంచి ప్రణాళికను రూపొందించారని, దీని ద్వారా విద్యార్థుల్లో, మహిళల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, కౌన్సిలింగ్, వివిధ పోటీల్లో నిర్వహణ ద్వారా ప్రతి ఒక్కరిని కలిసి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. పేరు ఎండి హనీఫా. నేను జమాతే ఇస్లామీ హింద్ విశాఖపట్నం కార్యకర్తను. ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికతే నిజమైన స్వేచ్ఛ, మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అనే నినాదంతో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ విశాఖపట్నం నందు ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు ఈరోజు ఉద్యమం ప్రారంభం చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేడు సమాజంలో స్వేచ్ఛ పేరుతో పెరుగుతున్న అనర్థాలు అంటే అమ్మాయిలు, ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు మరియు యువత డ్రగ్స్, దుర్వ్యసనాలకి పాల్పడడం, ఇలా వీటన్నిటి అనర్థాలను ఆపి నిజమైన స్వేచ్ఛ అనేది నైతికతతోనే అవుతుంది, సాధ్యమవుతుంది అన్న యథార్థాన్ని ప్రజల్లో తీసుకెళ్లడమే ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇస్లాం మానవాళికి స్వేచ్ఛ అనే ప్రాధాన్యతను ఇచ్చింది మరియు మనిషి నుండి, మనిషి యొక్క బానిసత్వం నుండి తీయడమే ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ రోజుల్లో ప్రెసెంట్ నో డేస్ తమకు ఇష్టానుసారంగా ఇతరులకి హాని కలిగించే విధంగా జీవించడమే స్వేచ్ఛ అని భావిస్తున్నారు. కానీ అది నిజమైన స్వేచ్ఛ కాదు. ద మ్యాన్ ఈజ్ నాట్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ద మ్యాన్ ఈజ్ ద moral existence, the man is the spiritual existence, and the man is the social being. In all aspects, we have to choose righteous path. That is the freedom. అయితే 75 సంవత్సరాల నుండి జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ఇలాంటి సమాజ సంస్కరణకు అనేక పాటలుగా కృషి చేస్తుంది. ఇవాళ కూడా ఈ క్యాంపెయిన్ జమాతే ఇస్లామీ హింద్ సంస్థ పెట్టింది. అయితే దీనికి మన అందరం ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలను అందించాలని కోరుతున్నాం. మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అని ఒక క్యాంపెయిన్ జరుపుతున్నాము జమాతే ఇస్లామీ హింద్ తరఫు నుంచి, మహిళా విభాగం తరఫు నుంచి నేషనల్ వైడ్గా. అందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం విశాఖపట్నం నుంచి కూడా మేము జరుపుతున్నాము. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ లాస్ట్ వరకు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ముందు మనిషి ఒక బానిసుడుగా జీవించేవాడు, తర్వాత కొన్ని దేశాలు బానిసులుగా మారాయి. కానీ ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత కూడా మన మనసులు, మన మైండ్ ఇప్పటికీ కూడా కొన్ని బానిసత్వానికి గురి అయి ఉన్నారు. అందుకని దానివల్ల చాలా పాపాలు కూడా జరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అని, మళ్ళీ చాలా స్వేచ్ఛ పేరుతో ఏమో లేడీస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని బాయ్ ఫ్రెండ్స్తో తిరగటం, ఇవన్నీ మళ్ళీ చాలా పాపాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. అందుకని మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీని ద్వారా ఇవన్నీ పాపాల నుంచి దూరం చేయడానికి సమాజానికి మేము ప్రయత్నిస్తాము. డోర్ టు డోర్ వెళ్ళి అవగాహన కూడా తీసుకురావడానికి, మళ్ళీ ఎస్ఏ రేటింగ్స్ ద్వారా కాలేజెస్లో, ఇవన్నీ స్కూల్స్లో చిన్న ఎస్ఏ రేటింగ్స్ వల్ల, క్విజ్ ద్వారా వాళ్ళకి మొరాలిటీ అంటే ఏంటి, కొన్ని బాధ్యతలు దేవుడు కూడా పెట్టాడు ప్రతి మనిషికి, మళ్ళీ తల్లిదండ్రి కూడా కొన్ని బాధ్యతలు, భర్త అనే, భార్య అని కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించి మన జీవితం ఎలా గడపాలో ఆ అవగాహన తీసుకురావటానికే ఈ మెయిన్ థీమ్ దీనిది. దీనితోనే ఈ క్యాంపెయిన్ని మేము ఈ ప్రెస్ మీట్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. కేసులు అవుతున్నాయి కానీ మళ్ళీ వెంటనే వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల మాది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, శిక్ష అనేది ఎలా పెట్టాడో మాకు అయితే ఖురాన్లో కూడా శిక్ష అనేది ఉంది. ఏదైనా తప్పు చేస్తే ఎలా శిక్షించాలి అని ఖురాన్లో కూడా చెప్పబడింది, చాలా మతాల్లో కూడా ఉంది. దాని ఇది కూడా మనకి కాన్స్టిట్యూషన్లో కూడా శిక్ష అనేది ఉంది. కానీ ఎవరు దానికి అమలు చేయట్లేదు. అందువలన ఇంకా అగత్యాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. దీని ఉద్దేశం, మా క్యాంపెయిన్ ఉద్దేశం కూడా ఇదే. ఎవరైనా చేస్తే, ఘోరాలు జరిగితే వెంటనే వాళ్ళకి శిక్షించాలి, మిగతా వాళ్ళు అలా చేయకూడదని దాని ఉద్దేశం.